నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నవ్యాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనదంటోన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. ఘనంగా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నివాళులర్పించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. యేసు ప్రభువు చేసిన త్యాగాన్ని తలుచుకొని భారమైన హృదయంతో గుడ్ ఫ్రైడేని జరుపుకున్న క్రైస్తవులు. నవ్యాంధ్ర నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనదని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేస్తున్న పనితీరు నచ్చి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మంత్రి సిద్ధా చెప్పారు. మార్గానికి అలాగే మాజీ మార్కెట్ కొన్ని కారణాల వల్ల బయటపడడం జరిగింది. ఉపాధ్యక్షులు వివేకానంద గారికి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ముందు కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ తీసుకున్నాను. ఒంగోలులోని హోటల్ సెంట్రల్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో నాగులప్పలపాడు మండలం చెదలవాడ సొసైటీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి సాయిబాబా నేతృత్వంలో పలువురు వైకాపా శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ విపక్ష నేత వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చకనే అనేక మంది ఆత్మాభిమానంతో ఆ పార్టీని వీడుతున్నారన్నారు. పనిచేసేవారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల నాటికి పార్టీ మరింత బలోపేతమై అన్ని నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసేలా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా మద్దిరాళ్లపాడు ఎంపీటీసీ శ్రీనివాసరావు, సర్పంచి స్వర్ణ వెంకట్రావు, చేకూరుపాడు సర్పంచి చిన్నబ్బాయి ఇంకా మరో 40 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పార్టీలోకి స్వాగతం పలికారు. ఎన్జీపాడు మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ ఖాజావలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, నాగులప్పలపాడు ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి, మద్దిపాడు ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ రంగారావు, ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షం చేయాలి. రేపు ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతకం పార్టీ కోసం గెలవాలి. ఎందుకంటే సంతకం పార్టీ నియోజకవర్గంలో మనకి అన్ని విధాలుగా కూడా స్కోప్ ఉన్నప్పటికీ మనం వాడుకోవడం జరిగింది. అందువల్ల కొంత నాయకులు షార్టేజ్ వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నాయకులు మనం చూస్తున్నప్పుడు గ్రామాల్లో కొత్త పాత కలిగిపోయిన విధానాలు కానీ జనార్దన్ గారు చెప్పినట్టు మనం కలుపుకొని పోవాలి, పార్టీని ప్రత్యక్షం చేయాలి. అప్పుడే తప్పకుండా ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఎందుకంటే సంతకం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా ఉంది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల మనం గౌరవ ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. వాటన్నింటి కూడా ఐడెంటిఫై చేసి జిల్లా మంత్రిగా బాధ్యతగా నేను ప్రతి నాయకులు కూడా అర్థం చేస్తున్నాను. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పక్కన పెట్టి అందరూ ఐక్యతగా ముందుకు పోవాలి. రాబోయే రోజుల్లో 2019లో మన అభ్యర్థులు మనం గెలిపించుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే మీ సంబంధించిన సమస్యలు మీ లెవెల్లో మీరు చర్యలు చేసుకోలేకపోతే నాకు కానీ లేకపోతే జిల్లా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర జనార్దన్ గారు ఉన్నారు, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అటువంటి లోపాలను ఐడెంటిఫై చేసి తప్పకుండా కూడా వాటిని క్లియర్ చేసి ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే పరిస్థితుల్లో ముందుకు పెట్టాలనుకుంటే కూడా మేము తెలియపరుస్తున్నాము. అదే కాకుండా
గుమ్మడి సాయిబాబు గారు ఇక ఒంగోలు నియోజకవర్గంలో కూడా వారికి మంచి పరిచయాలు ఉన్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో ఇటు ఒంగోలు నియోజకవర్గం కానీ అటు మనకి సంఘటనతో ఒక నియోజకవర్గం కానీ మనం సాయిబాబు గారి గురించి మేము 2-3 సార్లు కూడా మేము కూర్చున్నాం, చాలాసార్లు కూడా మాట్లాడాం. ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా వ్యక్తి, ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా కమిట్మెంట్ తోటి పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇదివరకు మన పార్టీలో ఉన్నా, కొన్ని కారణాల చేత బయటకు ఉన్నా, ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చి ఆ మండలం ఈరోజు వన్ సైడ్ అవ్వడానికి వాళ్ళు తప్పకుండా కూడా వాళ్ళ ప్రోత్సాహంతో రేపు మంచి మెజారిటీ రావడానికి వాళ్ళు కూడా కృషి చేసి ఒక మంచి నాయకుడిని ఈరోజు ఆ మండలంలోకి రావడం, పార్టీలో రావడం చాలా సంతోషం చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి మనకు కావాల్సిన మొన్న సందర్భంలో కూడా కొంచెం తక్కువ మెజారిటీతో మన విజయం ఓడిపోవడం జరిగింది. ఇలాంటి నాయకులు కూడా ప్రతి మండలంలో ఎవరైతే ఊరికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా మనం పార్టీలో చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఊళ్ళలో కూడా ఏ ఊళ్ళో కూడా ఏ విధంగా ఉందో ఎక్కడెక్కడ గ్రూపులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటా మనకి సంతోషం పాడనేది ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పంచుకోటగా ఉండే నియోజకవర్గం కాబట్టి అలాంటి నియోజకవర్గం పూర్తి లెవెల్లో ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా మనం సపోర్ట్ చేసుకొని పూర్తి స్థాయిలో మంచి మెజారిటీతో రేపు మళ్ళా గెలిచేటట్టుగా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి దగ్గరలో ఉన్నా కూడా మరి ఈ రోజు భౌతికంగా అఫీషియల్ గా మరి సాయిబాబు గారు, చిన్నా గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈనాడు మనందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా మన యువ నాయకుడైనటువంటి ఏరై చౌదరి గారు చెప్పినటువంటి విధంగా మీరందరి చేరిక వల్ల నాగులపురపాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తప్పనిసరిగా వస్తుంది. జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఒక కంచుకోట లాంటి మండలం తెలుగుదేశం పార్టీకి నాగులపురపాడు మండలం. అలాంటి పరిస్థితిని తిరిగి ఈ మండలంలో తీసుకొని వచ్చేదానికి గతంలో జరిగినటువంటి తప్పులు, లోటుపాట్లు అందరం కూడా సరి చేసుకొని ఈ మండలాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాగా మళ్ళా ఆ రోజులు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి బాగానే తెలుసు. ఆయన అభివృద్ధి చేయడంలో కానీ లేకపోతే ఏదైనా పని చేయడం కానీ పాలిటిక్స్ లో కానీ చాలా సమర్థంగా ఎవరు ఇబ్బంది పెట్టకుండా చాలా పనులు చేసుకునే శక్తి, సమర్థత ఆయనకుంది. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కలిసి పనిచేసి కొన్ని అభివృద్ధి పనులు చేశాము. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇందాక సాగర్ గారు చెప్పినట్టు ఎంపీపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్ గా చిన్న వీళ్ళిద్దరు చేస్తారనే ఉద్దేశం మా అందరికీ తెలుసు. వాళ్ళు కూడా అప్పటి నుంచి ఎంపీపీగా సపోర్ట్ చేసినప్పటి నుంచి నాగులపురపాడు మండల పరిషత్ అధ్యక్షుడితో పాటు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను నాగులపురపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత దేవరాజు గారు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నేను సోదరులు మారణ వివేకానంద గారి నాయకత్వంలో వారు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు, నేను ప్రకాశం జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా ఒంగోలు డివిజన్ కి నేను ఒక ఉపాధ్యక్షుడిని. మన ఒంగోలు శ్రీనివాసరావు డైరీ చైర్మన్ కందుకూరు డివిజన్ కి ఉపాధ్యక్షుడు. అదేవిధంగా ప్రస్తుత గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు మార్కాపురం డివిజన్ కి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షుడుగా పనిచేసినటువంటి సందర్భం. ఆ తర్వాత పెద్దలు దామచర్ల ఆంజనేయ నాయకత్వంలో ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, నేను నాగులపురపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాం. అదేవిధంగా ఆయన కన్వీనర్ గా ఉన్నప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. పెళ్లూరు గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెళ్లూరులోని అంబేద్కర్ విగ్రహ కమిటీ నిర్వాహకులు కమలాకర్, అజయ్, శ్రీను, చంద్రమౌళి,
ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఒంగోలు మండల తహసీల్దార్, దళిత సంఘాల నాయకులు, పెళ్లూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజ్యాంగం సూచించిన మన అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అలాంటిది ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కువ కూడా మన ఎస్సీ సప్లైలో పెట్టి మనకి ఎవరైతే పేదవాళ్ళు చదువుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్రీగా ఈరోజు ఎస్సీ హాస్పిటల్స్లో వాళ్ళు పెట్టడం, వాళ్ళకి బట్టలు కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగా కూడా చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో బాగుంటుందనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కార్యక్రమాల ప్రకారంగా మేము చేస్తా ఉన్నాం. ఎస్సీ సప్లైలో కూడా ఈరోజు ఎవరికైతే వాళ్ళ కాలం మీద కూడా వాళ్ళకి లోన్స్ ఇస్తా ఉన్నాం. దాని తగ్గట్టుగా ఏదైతే మనకి ఇంకా మన కాలనీస్లో కానీ మనం చేసుకోవాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేయడానికి పూర్తిగా అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ గుర్తుపెట్టుకునే నిన్న మనకి వెలగపూడిలో మన ముఖ్యమంత్రి గారు కూడా 125 సంవత్సరాలు మన అంబేద్కర్ గారికి జయంతి కంప్లీట్ అయింది కాబట్టి అది 120 అడుగులు కాదని చెప్పి ఆయన బొమ్మని ఈరోజు నిన్న శంకుస్థాపన. ఒంగోలులోని గానుగపాలెంలో ఉన్న శ్రీరామ మందిరంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించిన పుష్పయాగం నయన మనోహరంగా సాగింది. ముందుగా యాగాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పుష్పయాగం చేశారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్వాహకులు డి సుబ్బయ్య, డి నాగరాజు, వి ప్రసాద్, డి ఫణి, సత్యవతి, మాధవి, సునీత తదితరులు పాల్గొన్నారు. సక్షయాయ తత్పాపమాని రహం పునామి. వారానికి ఒకసారి చేసే చదివేటప్పుడు మన స్వామి వారికి రోజు నా జీవితంలో తప్పు చేయలేదు అన్నారంటే గొప్పగా ఎప్పుడు చెప్పుకుంటున్నాం. వాళ్ళు నిజాయితీగా ఉండేవారు ఎవరో ఉన్నాడు. సహజమై తెలిసినట్టుగా 2 వేళ్ళు తెలిసిన వారు అనుకుంటా. ఆయన ఇచ్చేవాళ్ళు వాళ్ళని కాదు ఏంటంటే నేను ఎందుకు పోతా. అయితే అది అత్యాశ మాత్రం కాకూడదు. తెలుగు కాదు వద్దు చాలు ఇదిగో చాలు ఇచ్చే సందర్భం కూడా లేదు కాదు వద్దు చాలు ఈ పదాలు ఏమి వాడకపోతుంది. మేము అనము ఆయన కోరుకునే ఎంతసేపు పుష్పయాగం ఆయురారోగ్యం అంటే చేసిన పాపాలు తెలుసో తెలియకో చేసిన అపరాధం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెళ్లూరు గ్రామాన్ని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పరిశీలించారు. రెండు వేసాడు కొట్టాలి, మూడోది అది బాగు చేయమని అంటే
యథావిధిగా వచ్చినటువంటి పర్యటనలో భాగంగా ఈరోజు పెళ్ళూరు వచ్చాము. పెళ్ళూరులో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఆ ప్రజలను అడిగి తెలుసుకొని, ముఖ్యంగా శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగు, ఇంజనీరింగు, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు ఏమున్నాయా, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం ప్రయత్నం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళందరి యొక్క సమక్షంలో వీళ్ళతో కలిసి ఇంకా ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కనుక పూర్తి చేయడానికి, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య చెప్పారు, దాన్ని కూడా మనం పరిశీలన చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యల పట్ల మంచి అవగాహనతో ఉండి ఈ పరిష్కారం కోసం రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ సమస్య చెబితే కనుక సత్వరం పరిష్కారం కావడానికి, ఒకవేళ ఏదైనా సర్వే చేయడం కానివ్వండి, ఇతర ఇష్యూస్ ఉంటే కనుక వాటిని కూడా మనం చేస్తాం. అదేవిధంగా డిస్ప్యూట్ ఒకటి ఉంది, అది కూడా ఈరోజు పరిష్కారం చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఆఫీసర్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా పబ్లిక్ కూడా పాల్గొని వాళ్ళ సమస్యలుగా చెబితే కనుక. నగరంలోని రిమ్స్ ఎదురుగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జోసెఫ్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జోసెఫ్ తెలియజేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసరావు, ఏఈఎస్ లావణ్య, చంద్రశేఖర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిప్రజెంటేషన్ ఏమైనా పెట్టుకున్నారా? కొంచెం మీ వాడికి ఫోన్ చెప్పండి. కాలంలో దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒంగోలు టౌన్తో సహా మార్కపూరు, కందుకూరు, ఎద్దులూరు, చీరాల అన్ని మండల హెడ్ క్వార్టర్స్లోనూ వీటిలో నేను కూడా ఈ చలివేంద్రంలో పెట్టాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఒంగోలు టౌన్లోని రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఈ వేసవికాలంలో పేద ప్రజలకు బయట గ్లాస్ ₹2, ₹3 కొనుక్కోవాల పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో వాళ్ళు కనీసం కొద్దిలో కొద్దిన్నా కానీ వృధాపత్తిగా మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఇవి చేస్తున్నాము. ఇవాళ నుంచి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నీలాయపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేలూరి శ్రీనివాసరావు, వేలూరి కామేష్, దేవరపల్లి రమణయ్య, దేవరపల్లి గోపి, కసుకుర్తి ప్రసాద్, ఎన్ కళ్యాణ్, తులసి, రాజశేఖర్, పోతురాజు, హనుమంతరావు, జయశ్రీ, కోటమ్మ ఇంకా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వెనక దొరుకుదామన్నా, వెనక దొరుకుదాం. సుబ్బారెడ్డి గారు
నినాదాలు కళ్యాణం నినాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను ఇప్పుడు ఈరోజు సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి 61 సంవత్సరమైనా ఇంకా భారతదేశ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఆయన బతికే ఉన్నాడు. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి, దళితులకి తలెత్తుకొని బతికే విధంగా దశ దిశ నిర్దేశించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన 166వ జయంతి సందర్భంగా మనం ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవడమే కాకుండా ఆయన ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో, ముఖ్యంగా పేదలకి, బలహీన వర్గాలకి, దళితులకి ఎక్కడ సమాజంలో అసమానతలన్నీ లేకుండా వాళ్ళందరిలాగా అందరితో పాటు కలిసి సమాజంలో బతికే విధంగా ఏ విధంగా అయితే రాజ్యాంగంలో పొందుపరిచాడో వాటన్నిటి కోసం మనందరం కూడా కృషి చేద్దాం. ముఖ్యంగా దళితులకి సమాజంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన సంక్షేమ పథకాలు దళితుల కోసం పెట్టాలని రాజ్యాంగంలో ఆయన పొందుపరిచాడో వాటన్నిటి కూడా మనం వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ అందే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి అప్పుడే మనం ఆయన ఏ ఆశయం కోసమైతే పాటుపడి ఆయన జీవితాంతం మొత్తం దళిత బలహీన వర్గాలలో కృషి చేశాడు, దాన్ని సఫలీకృతం చేయడం కోసం మనందరం కూడా మనం ముందుగా కృషి చేద్దామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నాగినేని నరసింహారావు మెమోరియల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెమోరియల్స్ అధ్యక్షులు మెడసల మల్లికార్జున్, కార్యదర్శి కలమాల రాఘవులు, ఆర్ ఆశీర్వాదం, సిహెచ్ బాబురావు, విట్నసల శాంతారావు, కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ నూనె అంకమరావు, టి అరుణ, మామూర్తి, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విఘ్నంగా జరుగుతున్నటువంటి స్వాతంత్రం మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎందువల్లంటే మనతో పాటు ఆనాడు గుడ్ ఫ్రైడే కావడం యాదృచ్ఛికమైన, అది కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు చాలా సుదినం. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని మనం ఈనాడు నాగినేని నరసింహారావు గారి మెమోరియల్ ఆర్ట్స్ తరఫున ఇక్కడ సమావేశమయ్యాం. ఏమిటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం? 126 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మనిషిని ఈనాడు ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విభిన్న రాజకీయ ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన తోలుబొమ్మలాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొల్లిపల్లి సురేష్, సభ్యులు తానికొండ రాము యాదవ్, పాలపర్తి లక్ష్మీనారాయణ, మద్దులూరు జయరావు, జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు, ధూళిపాళ్ల లక్ష్మీనారాయణ, వేమ పెద వెంకటేశ్వర్లు, గుంజి చెంచుపాపయ్య,
వేద పురోహితులు పరాంకుశం వెంకట రామకృష్ణమాచార్యులు, త్రినాథాచార్యులు, రమానాథాచార్యులు, కూరపాటి ఆంజనేయ అవధాని, ఈవోలు కట్టా ప్రసాద్ బాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు వెండడు లేదు, ఏ దివసము లేదు, ఇవాటి రోజున నాకు 3 కూడా రాముడు సమస్త జగదభిరాముడు, రాముడు గాంభీర్య సుగుణోధాముడు, రాముడు కాల్చి ఉన్నాడు, చదివించి ఉన్నారు. మరి ప్రభువులు వ్యాపారంలో గాని వారు చేసే ఉద్యోగంలో గాని తీసుకున్న మహాప్రభు ఇప్పుడు రోజు సహాయం చేసేది కావాలని ప్రార్థిస్తున్నాం. కలిగి బాల్యందు గాని పంట ఎందు గాని వారు చేసే వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని సర్వకాల సంవత్సరంలో ఆ కొద్దిగా శ్రీనివాసరావు ఓం శేషశాయిని నమః, ఓం పన్నగారి వాహనాయ నమః, ఓం విష్ణురస్నరసే నమః, ఓం మాధవాయ నమః, ఓం మధురాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం మోహనాశనాయ నమః. నాగులుపలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద నుండి లైబ్రరీ సెంటర్ గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేజెండ్ల అజయ్ బాబు, సాదినేని జగన్మోహన్ రావు, ఉప్పుగుండూరు గ్రామ సర్పంచ్ పెద్దబ్బాయి, అంబేద్కర్ యూత్ సభ్యులు మైలా ఇమ్మాన్యుయల్, కందుల రాఘవులు, తెలగతోటి సామ్యుయల్, తెలగతోటి చంద్రమోహన్, టి పృథ్వీ, పైనం విజయబాబు, పైనం శ్రీకాంత్, దొడ్డా స్టాలిన్, గారపాటి రాజేష్, కొండా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆనందానికి అర్థలేదు. ఎందుకో తెలుసా, ఈ రాష్ట్రాన్ని పర్వతం కోసం వచ్చేసి నేను తప్పనిసరిగా మీరు వేసిన బాట మొన్న బాట నుంచి మాకు చాలా పాల్గొలాంటి బాటలు ఇస్తాము. నీ స్ఫూర్తితో నీ ఆదర్శాలతో ముందుకు పోతున్నాం అనుకో. ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆ జానుబాబు అందరి మన్నలు పొంది ప్రపంచంలో 50% మన్నలు ఉన్నట్టు గొప్ప మేధావి అంబేద్కర్. ఆచార్య రంగ కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎంపికైన కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీతలకు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు అభినందన సభ ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు. సత్యనిసులో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. యేసు ప్రభువు చేసిన త్యాగాన్ని తలుచుకొని భారమైన హృదయంతో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేని నిర్వహించారు. యేసు ప్రభువు శిలువ మోసే సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ ఇల్లూరి హృదయరాజ్ శిలువ మోస్తూ నగర వీధులలో క్రైస్తవ సోదరులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. రక్తమోడుతున్న యేసుప్రభు శిలువను ఎలా మోసాడో తెలిపే సన్నివేశం హృదయాలను ద్రవింపచేసింది. లోకంలో
సమస్త ప్రజల పాపాలను కడిగేసేందుకు సిలువు నెక్కిన యేసుప్రభు త్యాగానికి ప్రతీకగా నిలిచే గుడ్ ఫ్రైడేని ఘనంగా నిర్వహించారు. నగర ప్రధాన వీధులలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఆధ్యాత్మికతా భావాన్ని కలిగించింది. ఈ ప్రదర్శనలో భారీగా క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఎంసెట్కు హాజరయ్యే విద్యార్థుల కోసం బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 16న మాక్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లా బాషా తెలిపారు. హాజరు కాదలుచుకున్న వారు 15వ తేదీ సాయంత్రంలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఫసల్ బీమా యోజనపై విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. అంబేద్కర్ సబ్ పెట్టాలంటారు, అంబేద్కర్ సబ్ పెట్టాలని ఉండరు. అనంతపూర్ జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, మిగతా రాయలసీమ జిల్లాల్లో కరువు విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో 63 మండలాలకి కరువు ప్రాంతాలుగా డిక్లేర్ చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా 56కి 51 మండలాలని కరువు మండలాలుగా డిక్లేర్ చేయటం అనేటువంటిది జరిగింది.
మరి వాతావరణంలో వచ్చినటువంటి మార్పు వల్ల వర్షపాతం పూర్తిగా తగ్గిపోయిన కారణంతో వేసిన పంటలు కూడా చేతికి రానటువంటి స్థితి కనపడతా ఉంది. ఈరోజు మంచినీళ్ళకు కూడా మంచినీటి ఎద్దడి అనేటువంటిది ఈరోజు కనపడతా ఉంది. మరి తాగటానికి నీళ్లు లేకుండా సాగు చేసుకోవటానికి నీళ్లు రానటువంటి పరిస్థితుల్లో ఇలా మొత్తం జలాశయాలన్నీ కూడా ఎండుముఖం పట్టినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కనపడతా ఉంది. శ్రీశైలంలో నీళ్లు అడుగంటిపోయినాయి, నాగార్జున సాగర్లో నీళ్లు అడుగంటిపోయినాయి, కృష్ణా గోదావరి మరి తుంగభద్ర పెన్నా నదుల్లో కూడా ఇలా నీళ్లు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఎప్పుడు గోదావరి డెల్టా కింద మరి ఎండిపోయినటువంటి పరిస్థితి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏనాడు కూడా జరగల. ఇలా గోదావరి కూడా ఎండిపోయే. రత్నం స్కూలు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్, ప్రొఫెసర్ పిహెచ్డి కృష్ణరాజు, రత్నం స్కూల్ ప్రిన్సిపాల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ కాలేజీలో ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. మంత్రివర్యులు రాఘవరావు గారి పుత్రరత్నం దారి అంతా పూలతో స్వాగతం పలుకుతున్నారు. మా పాఠశాల గీతం ప్రదర్శిస్తారు. విద్యార్థులకు విద్యను బోధించినటువంటి గురువుని మనం సన్మానించుకుంటున్నాం. మేమందరం కూడా గురువులే అయినా కూడా మాకందరికి కూడా గురువు గారు లాంటి వారిని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మొత్తం రత్నం స్కూల్ ప్రతి ఒక్క విద్యార్థులు ఎంతో ఆనందంగా భావించవలసిన రోజు ఇది. ఎందుకంటే ఇంత మహోన్నతమైన వ్యక్తిని, ఇంత గొప్ప గురువుని మీరు దర్శించుకునే సౌభాగ్యం, మనకి అదృష్టం లభించినందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. 2 లక్షల రూపాయల జీతం వచ్చేటటువంటి ఉద్యోగం వస్తుంది, చాలా సులభం. అటువంటిది అతను ఈ హై స్కూల్ని ప్రారంభించటం నాకు ఒకవైపు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగించింది. వాళ్ళ సోదరి భారతి నాతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేది. ఆ అమ్మాయి చెప్పింది నాతో, రత్నం హై స్కూల్ని ప్రారంభిస్తున్నటువంటి ఆ కుర్రాడు మా కజిన్ అవుతాడండి అని. సో ఐ వాజ్ సర్ప్రైజ్. ఎంటెక్ చదివినటువంటి కుర్రాడు ఒక స్కూల్ ప్రారంభించడం ఏమిటి అని. అంటే అతనికి డబ్బు మీద ఆపేక్ష లేదు, పిల్లలకి చదువు చెప్పాలి. స్వాగతం 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 స్వాగతం. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవ్యాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనదంటోన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు.
ఘనంగా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నివాళులర్పించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. యేసు ప్రభువు చేసిన త్యాగాన్ని తలుచుకొని భారమైన హృదయంతో గుడ్ ఫ్రైడేని జరుపుకున్న క్రైస్తవులు. సత్య న్యూస్లో నేటి మాట. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, అలానే మనిషిలోని మంచితనం కష్ట సమయంలోనే తెలుస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.